రావు గారు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక కాలర్ కాల్ చేసి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆ, మాకు పెన్షన్ ఇప్పించండి మేడం, అలాగే కొన్ని పథకాలు ఏవైతే ఇచ్చేసారు కదా అది ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజావాణి అనేది కూడా ఒకటి పెట్టారు. దాని తరపున అసలు బారులు తీరారు జనం. అవి నిజంగానే ఎంతవరకు సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా? అలాగే కాంగ్రెస్ ప్రకటించిన ఈ పథకాలు లేడీస్కి ఏవైతే గృహజ్యోతి ఉన్నాయో, ఇలా సిలిండర్లు ఇస్తామని చెప్పి ఈ పథకాలు ఎప్పుడు నిజానికి జనాల్లోకి వెళతాయంటారు? అమ్మ, ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, ఎలక్షన్ మన రంగారెడ్డి జిల్లా మట్టుకు నేను చెప్పేది ఎలక్షన్ కోడ్ ఉండి అవి అమలు కాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఆఫీసరు ఏరియాలకు వచ్చి ప్రజావాణి అనే ప్రోగ్రాం చేసి అందరి గురించి అందరు పథకాలను అప్లై చేసుకోవడానికి పెట్టారు. అదేంటంటే ఎలక్షన్ కోడ్ తర్వాత అన్నీ అమలు జరుగుతాయి. ఒక్కొక్కటి ఇప్పుడు మామూలుగా నేను సరదాగా వెళ్ళిన ఒకసారి మొన్న వేములవాడ వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు బస్సు ఎక్కడం జరిగిందమ్మా. బస్సు ఏమన్నా అంటే డ్రైవర్తో ఏమంటున్నా, మరి రేవంత్ నాకు చెప్పమంటావా కాల్ చేసి, ఓకే మరి రేవంత్ నాకు చెప్పమంటావా కాల్ చేసి అని అనేసరికి నేను షాక్ అయినమ్మా. అంటే మన ముఖ్యమంత్రి వర్యులు ఇతర మినిస్టర్స్ కూడా జనాలకు ఎలా రీచ్ అవుతున్నారంటే, గత ప్రభుత్వంలో మినిస్టర్స్ కూడా అపాయింట్మెంట్, ఈ సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రతి జనాలతో మమేకమై ఒక మధ్యతరగతి కింది వర్గాలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ గృహజ్యోతి పథకం కానీ, విదేశీ విద్య మామూలుగా ఈ స్టూడెంట్కి 2500, 4000 ఇలాంటి ఈ పథకాలన్నీ, రైతు బంధు పథకం కానీ ఇవన్నీ అమలు జరుగుతాయమ్మా. మన ముఖ్యమంత్రి వర్యులు గారు ఆ దిశనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా 6 గ్యారంటీలు అందరికీ అందే విధంగా, వాళ్ళు ఫలాలు పొందే విధంగా అందరు మినిస్టర్స్ కూడా అన్ని వర్గాల గురించి ఆలోచించి ముందు చొరవ తీసుకొని ఆ పథకాలను అందజేస్తారు.